చెప్తారు. పత్రి సార్ చెప్పే ఒకే విషయం ఏమంటే, "నువ్వు స్కూలుకి పోతావా? మెడిటేషన్ చెయి. బిజినెస్ పోతావా? మెడిటేషన్ చెయి. ఏం పని చేసినా దానికి ముందు మెడిటేషన్ చెయ్యట్లన్నారు." అన్ని దానికి మెడిటేషన్ ఉంది. కానీ మనకు కోరికలు ఉండేదాని వల్ల మనం ఏం చేస్తామంటే, మనకి ఇది దొరకాల, అది దొరకాల అనేసి ఎన్నో సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేసేదాని వల్ల, మనకు ఆ మెడిటేషన్ అనేది పూర్తిగా దానోడ ఆహ్, దానికి నుండే ఒక స్పెషల్ ఉంది. ఆ ఒక ఎనర్జీస్‌ని మనం ఫీల్ చేసేకి కాకుండా ఉంటుంది. అదే ఇప్పుడు మనం ధ్యానానికి కోసరం ధ్యానం చేస్తామన్నప్పుడు, మనలో ఉండే థాట్స్ అన్నీ సైలెంట్ అయిపోతుంది. మనలో ఉండే మాటలన్నీ సైలెంట్ అయిపోతుంది. మనలో ఉండే కోరికలన్నీ సైలెంట్ అయిపోతుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుండింది. ధ్యానం కోసరం ధ్యానం. ఇది అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న ధ్యానం కోసరమే ధ్యానం. ఈ మాట చెప్పుకొనేనప్పుడంతా మనకొచ్చేసి ఆ లోపల ఉండే థాట్స్ కానీ, ఆ మాటలు ఎన్నో మాటలు వస్తానే ఉంటుంది. అది అన్నీ సైలెంట్ అయిపోనా. లేదు నేను ధ్యానం కోసం ధ్యానం చేస్తా. ఏది నాకొద్దు. నాకేమీ అవసరం లేదు. అది అన్నీ దానంగా దొరుకుతుంది అనేసి సైలెంట్‌గా మెడిటేషన్ అనేది పూర్తిగా ఈ ఒక్క మాటలోనే మనకు దొరుకుతుంది. అలాగే ఈరోజు నేను ఫీల్ చేసినాను. చాలా బాగుండింది. స్టార్టింగ్‌లోనే వచ్చేసి శివబెరుమాన్. శివుడొచ్చేసి అంత పెద్దగా కనిపిచ్చారు. వాళ్ళ దగ్గరనింక వాళ్ళోட థర్డ్ ఐనింకా నా థర్డ్ ఐకి ఒక లైట్ ఎనర్జీ అంత బాగా పాస్ అయ్యింది. చాలా బాగుండింది. అలా పాస్ అయినప్పుడు నేనెలా ఉన్నానంటే, ఎనర్జీ తీసుకుంటా ఉంటే శివున శివుడు వాళ్ళ హార్ట్ చక్రాలో వచ్చేసి నెమ్మదిగా ఒక చిన్న బిడ్డలాగా పోయి పడుకునే మాదిరి అంత అందంగా పోయి పడుకున్నాను. ఏమిది దీనికి అర్థం అనేసి అనుకున్నప్పుడే లైట్ అనేది వచ్చేసి వాళ్ళ ప్రేమ, వాళ్ళ కరుణ అనేది. సో, ఎప్పుడు మనకు ఆ హయ్యర్ ఎనర్జీస్ ప్రేమ, కరుణ మనకు దొరుకుతుంది. మనం చిన్న పిల్లల్లాగా నెమ్మదిగా ఒక ప్రొటెక్షన్‌తో మనముంటాము. హాయిగా జీవించొచ్చును అనే ఒక తృప్తి మనకొస్తుంది. ఈ ఒక మెసేజే నాకు ఈరోజు ధ్యానంలో నాకొచ్చింది. సో, మనం హయ్యర్ ఎనర్జీతో కనెక్టివిటీలో ఉండేనప్పుడు హయ్యర్ ఎనర్జీ మీన్స్ మనలో ఉండే ఆ దైవత్వం. దానితో కనెక్టివిటీలో ఉండేటప్పుడు మనం ఆ ప్రేమ, కరుణ, ఒక ప్రొటెక్షన్‌తో మనం ఏం చేయాలని అనుకుంటామో అది అన్నీ మనకు సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది అనే ఒక తృప్తి. ఎందుకంటే ఇప్పుడు మనకందరికీ కావాల్సిన తృప్తి అనేది కావాలా? ఏముంది, ఏం లేదు అనేది కాదిక్కడ. నా దగ్గర ఏముంది అది నాకు కావాల్సిందన్నీ ఉంది అనే ఒక తృప్తి మనకుండాల. ఉండే దానిపైన తృప్తి అనేది ఉండాల. ఆ తృప్తి అనేది అన్నినమే మనకు దొరుకుతుంది. సో, మనలో ఉండే ఆ దైవత్వంతో కనెక్ట్ అయి ఉండడం, ఆ హైయర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయి ఉండడం అనేది ధ్యానంతో మాత్రం ఉండేనప్పుడే జరుగుతుంది. ఇది మనకు పత్రి సార్ చెప్పిన ఆ మెసేజ్ ఈరోజు బాగా స్పష్టంగా, క్లియర్‌గా నాకు అనిపిచ్చింది. ఈ ఒక్క మెసేజ్ నాకు దొరకడానికి కారణమైన మీ అందరికి చాలా చాలా థాంక్స్ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ మెసేజ్. మాస్టర్స్ మరి ఈ ధ్యానం కోసమే. సో, 21 రోజులు ప్రోగ్రాము మనకి ఈరోజు 14వ రోజు మరి మార్నింగ్ మెడిటేషన్‌ని చక్కగా ఎంతో అద్భుతంగా అరుణ మేడం గారి సమక్షంలో కంప్లీట్ చేసుకున్నాము. మేడం కూడా వండర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు. మరి ధ్యానం కోసమే. అది పత్రిజీ మనకు మళ్ళీ బుద్ధ భగవానుడు ఏదైతే బోధించాడో ఆనాపానసతి ధ్యాన మార్గాన్ని మరి మళ్ళీ ప్రపంచానికి దాని గురించి మరి గుర్తు చేస్తూ పత్రిజీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో, అది మన చైతన్యం ఎప్పుడైతే విశ్వ చైతన్యంతోటి మనకి కనెక్ట్ చేయడానికి మనలో ఉన్న ఆ శ్వాస మీద ధ్యాస అన్న ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా మరి ఆహ్, ఆ విషయాలన్నీ కూడా మనసులో ఉన్న విషయాలన్నీ కూడా నిర్విషయాలవ్వాలి. సో, ధ్యానం నిర్విషయం మనః అన్నారు. సో, ఆ మనసులో విషయాలన్నీ కూడా పోవాలి అన్నమాట. శూన్య స్థితిలోకి వెళ్ళాలి. మరి దానికి కాకుండా మరి ఇంకా మనం విషయాలతోటి కూడి ఉంటే అది ధ్యానం కాదు కదా! సో, మరి అందుకే ఏ సంకల్పాలు వద్దు, ఏమీ వద్దు. పత్రిజీ చెప్తున్నదేంటంటే ధ్యానం కోసమే. సో, అది కూడా ఆనాపానసతి. ధ్యానం ఈస్ ద బెస్ట్ అన్నమాట.
సో ఎన్నో ఉన్నాయి. గుడ్, బెటర్, బెస్ట్. సో గుడ్ గుడ్డే, బెటర్ కూడా బెటర్. కానీ బెస్ట్ ఈజ్ ద ఆల్వేస్ బెస్ట్. సో ఆనాపానసతి ఈజ్ ద బెస్ట్ అంటారనమాట పత్రిజీ. సో ఎన్నో విషయాలు ఉన్నా గానీ ఈ 3 స్థితుల్లో మరి పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు కూడా బెస్ట్ విషయమే చేస్తారు. బెస్ట్ విషయమే చెప్తారు. సో మరి ఆ బెస్ట్ థింగ్ పత్రిజీ మనకి అన్ని విషయాల్లోనూ కూడా ఎంతో అద్భుతంగా అన్ని బెస్టే చెప్పారు. సో మనము దాన్ని అందుకోవాలి అంటే మరి ధ్యాన సాధన అనేది మనకి కావాలి మాస్టర్. సో సో ఆనాపానసతి ఈజ్ ద బెస్ట్ అన్నిటిల్లోని కూడా. సో మంత్రము, జపము ఇవన్నీ ఉన్నాయి. ఏది అన్నీ కరెక్టే ఆ స్థితిలో. కాకపోతే గుడ్ నుంచి బెటర్‌కి, బెటర్ నుంచి బెస్ట్‌కి మనం వెళ్ళాలి. సో వెళ్తాము. సో ఈ వెళ్ళే ప్రాసెస్సే మరి ధ్యానం కోసమే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా శ్రీ నరేంద్ర ఆసూరి గారు సంకల్పించి మరి అందరికీ కూడా ఈ మెసేజ్‌ని పాస్ చేయాలి అనేసి ఈ ధ్యానాన్ని మనకి 2 గంటల చొప్పున మరి చక్కగా ఇవ్వడం జరిగింది. మరి అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి టీమ్ అంతా కూడా ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారు. మాస్టర్స్ కోఆర్డినేషన్‌లో గాని, మరి హోస్టింగ్‌లో గాని ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి అలాగే విశ్వ చైతన్య క్వాంటమ్ ఫౌండేషన్ నుంచి మనకి శ్రీ ప్రకాష్ బాబు గారు, మరి వాళ్ళ టీము మరి అద్భుతంగా కర్ణాటక మాస్టర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ ఇస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. అండ్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు మాస్టర్స్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. నమస్తే మేడం. మాట్లాడండి మేడం. లక్ష్మి మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. అరుణ మేడం అద్భుతంగా చేసిచ్చారు ఈరోజు సంగీత ధ్యానంతో. మీ యొక్క అనుభవం చాలా అద్భుతంగా ఉంది మేడం. అలాంటి ఇది ధ్యానంలో వచ్చిందంటే గ్రేట్ మేడం. ఇది నిజంగా అసలు ఈ జన్మలోనే మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఉండబట్టే మరి మళ్ళా ఈ విధంగా అందరం కూడా ఈ జూమ్ ద్వారా కలుసుకోవటము, ఈ జూమ్ ద్వారా ఇంత ప్రశాంతంగా, ఇంత సంగీత మ్యూజిక్‌తో ఇంత అద్భుతమైనటువంటి మనశ్శాంతి అన్ని విధాలా మనకు ఇలా దొరికిందంటే పత్రిజీ గారు నిజంగా ఆయన యుగ పురుషుడే, మనకు కలియుగ పురుషుడే ఆయన పుట్టి ఆ మహానుభావుడు మనకు ఇచ్చిపోయిన అదే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాసను పెట్టి నీ గురువు నీ శ్వాసే, నేను కాదు నీ గురువు అని చెప్పి మనకింత కవచాన్ని ఇచ్చిపోయినాడు మేడం. ఇది కవచమే. ఈ కవచం తొడుక్కొని మనం ఏదైనా సాధించొచ్చు ఈ దెబ్బలు లేకుండా అన్నట్టు ఆయన మనకింత గొప్ప ఇది చేస్తున్నారు. మరి ప్రకాష్ బాబు సార్ గారికి, నరేంద్ర సూర్ సార్ గారికి, టీం మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. వెంకటలక్ష్మి మేడం ప్రతిరోజు జాయిన్ అయ్యి ఎంతో చక్కగా మీరు మేడం అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నారు మీ మెసేజ్ తోటి. థ్యాంక్ యూ సో శ్యామల మచ్ మేడం, మేడం. ఓకే. నిజంగా శ్యామల మేడం గారు మీరు ప్రతిదీ మీరు చేస్తాను. వాణి మేడం కానీ, మీరు కానీ, కవిత మేడం కానీ బాధ్యత తీసుకొని ఇంత నిర్వర్తిస్తున్నారంటే మీకు నిజంగా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి మాస్టర్స్ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ 14 రోజులు అయింది కార్యక్రమం స్టార్ట్ చేసి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఏదైనా షేర్ చేయదలుచుకుంటే మీరు వీడియో ఒకటి సెల్ఫీ మోడ్‌లో మీ వీడియో మీరు ఒక 2-3 మినిట్స్, నాట్ మోర్ దెన్ 2½ ఆర్ 3 మినిట్స్ ఆ వీడియో తీసి నాకు పంపించండి మాస్టర్స్. నేను చాట్ బాక్స్‌లో నంబర్ పెడతాను. సో మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఈ 14 డేస్ నుంచి మీరేదైనా షేర్ చేయదలుచుకుంటే ఈ నంబర్‌కి నాకు వాట్సాప్‌లో మీ వీడియోని సెండ్ చేయండి మాస్టర్స్. ఒక 3 మినిట్స్ లోపు వీడియో షూట్ చేసుకొని
సెల్ఫీ మోడ్‌లో కెమెరా ఉంటుంది కదా! సో, దాంట్లో వీడియో మోడ్‌లోకొచ్చి అది రికార్డింగ్ పెట్టండి. 3 మినిట్స్ లోపు రికార్డింగ్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం మాస్టర్స్. మన జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! సో, దాంట్లో అప్‌లోడ్ చేస్తాము. అలాగే విశ్వ చైతన్య ఫౌండేషన్ వారి దాంట్లో కూడా మరి యూట్యూబ్ ఛానెల్స్‌లో అప్‌లోడ్ చేస్తాము. సో, ప్లీజ్ సెండ్ యువర్ వీడియోస్ విత్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ మాస్టర్స్. 9703330639 సో, ఈ నంబర్‌కి మీరు మీ వీడియోని షేర్ చేయండి మాస్టర్స్. సో, థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. అరుణ మేడం వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. మీరు you. మాతో జాయిన్ అయ్యి మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి చక్కగా 2 గంటలు మెడిటేషన్ ధ్యాన సాధన చేయించారు. థాంక్ యూ. చాలా అద్భుతంగా ఉండింది మేడం ఈరోజు. థాంక్ యూ మాస్టర్స్ అందరికి. మరి క్లోజ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్పుకుందాము. ఎవరిని వారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అహింస పరమో ధర్మః అహింస పరమోధర్మ ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే సత్యమే లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సంస్థ జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో జయ హో జయ హో జయ 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 హో. థ్యాంక్ యూ సో మచ్ అరుణ మేడం వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ అరుణ మేడం Thank you so మాస్టర్స్. much. మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ 3 to 5 ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.